హలో అందరికీ. దిస్ ఈస్ తిరు. ఈరోజు మరొక లంచ్ బాక్స్‌తో వచ్చేసాను. సింపుల్‌గా, తక్కువ టైంలో చాలా రుచిగా, కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. అదేంటనుకుంటున్నారా? క్యారెట్ రైస్. మరి ఆ క్యారెట్ రైస్ కోసం 2 క్యారెట్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. క్యారెట్‌ని పీల్ ఔట్ చేసుకొని, చివర్లు కట్ చేసుకొని, శుభ్రంగా కడుక్కొని, ఇలా సన్నగా తురుముకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా తురుముకుంటాను. ఇలా పంటి కింద పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా ఎలా తురుముకున్నానో. పచ్చిమిర్చిని కూడా 2 చీలికలుగా కట్ చేసుకున్నాను. కారం ఏమి ఎయ్యం కాబట్టి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ప్రాసెస్‌లోకొస్తే స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, తగినంత ఆయిల్, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి, జీరా 1 స్పూన్ యాడ్ చేశాను. పసుపు కొంచెం యాడ్ చేసి, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని 4, 5 యాడ్ చేసుకొని, అవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. బిర్యానీ దినుసుల పౌడర్ కూడా యాడ్ చేశాను. తురుముకున్న క్యారెట్‌ని యాడ్ చేసుకొని, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఒకసారి తిప్పుకోవాలి. రైస్‌ని ముందే ఉడికించుకున్నాను. పొడి పొడిగా చేసుకోవాలి రైస్‌ని. పొడి పొడిగా చేసుకున్న రైస్‌ని ఆ క్యారెట్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో యాడ్ చేసి, ఇలా తిప్పుకోవటమే. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. ఇలా లంచ్ బాక్స్‌లోకి సర్వ్ చేసుకోవటమే. కొంతమంది పిల్లలు క్యారెట్‌ని తినటానికి ఇష్టపడరు. క్యారెట్ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్‌లో కూడా త్వరగా చేసుకోవచ్చు. చూసారు కదా. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.